శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 4/8/2024 ఆదివారం రోజున ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారీ ఫలాలను తెలుసుకుందాం. ముందుగా పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాం. ఈరోజు శ్రీ క్రోధినామ సంవత్సరము, దక్షిణాయనము, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, అమావాస్య. సాయంకాలం 4:45 వరకు ఉండి తదుపరి మనకి శ్రావణ మాసం ప్రారంభమవుతుంది మరియు శుద్ధ పాడ్యం ప్రారంభమవుతుంది. పుష్యమి నక్షత్రం ఈరోజు మధ్యాహ్నం 1:28 వరకు ఉండి తదుపరి ఆశ్లేష నక్షత్రం ప్రారంభమవుతుంది. అమృత ఘడియలు ఉదయం 6:41 నుంచి 8:22 వరకు. అలాగే దుర్ముహూర్తం సాయంకాలం 5:02 నుంచి 5:53 వరకు. వర్జము రాత్రి 3:17 నుంచి రేపు తెల్లవారుజామున 5:01 వరకు కూడా వ్యాప్తిగా ఉంటున్నది. అలాగే రాహుకాలం సాయంకాలం 5 గంటల నుంచి 6:36 వరకు. సూర్యోదయం 6 గంటలకి, సూర్యాస్తమయం 6:44. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జ్యాది దుర్ముహూర్తాలను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. శుభయోగము, శుభకార్య నిర్వహణ, వస్తులాభము, వాహన యోగము, సంతాన యోగము, బంధులాభము, మిత్ర సౌఖ్యము, రోగనాశనము, కుటుంబ సభ్యులతో అనేకమైనటువంటి శుభయోగాలు, వివాహ సంబంధం కావచ్చు, సంతాన శుభవార్తలు కావచ్చు, ప్రేమ వ్యవహారాలు కావచ్చు, లేదా ఎంగేజ్మెంట్ లాంటి విషయాలు, నిర్ణయాలు కావచ్చు. అంటే ఈరోజు మాట్లాడుకునే అవకాశం. అమావాస్య కండి మాట్లాడతారంటే అమావాస్య కొంతమందికి అనుకూలంగా ఉండవచ్చు, ఇతరుల మతాల వారికి అమావాస్య పాడ్యం మనకి ఏంటి అనవచ్చు. కొంతమంది నాస్తికవాదులు కూడా అమావాస్య రోజు మాట్లాడుకోవచ్చు. కాబట్టి ఇటువంటివి జరిగే అవకాశాలు ఉంటాయి. వృత్తి ఉద్యోగాదుల అభివృద్ధి, అలాగే విద్య, ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కానీ, ప్రాంగణ నియామకాల్లో ఉద్యోగ నిమిత్తమై రాస్తున్న పరీక్షలు కానీ విజయం సాధించే అవకాశం. బంధుమిత్రులతో చాలా మంచి అనుకూలత ఉంటుంది, ప్రయాణాలు కలిసి వస్తాయి. అయితే కాస్త వర్షాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది కనుక కాస్త ప్రయాణాలని పగటిపూట ఎక్కువ ఏర్పాటు చేసుకునే ప్రయత్నం చేయండి. అంటే రాత్రిళ్ళు, తెల్లవారుజామున ప్రయాణం కొద్దిగా మీకు ఇబ్బంది కలిగించే అవకాశం ఉంటుంది. అటువంటి ప్రయాణాలు పెట్టుకోకండి. ఇక వ్యాపారాలు ఏవైనా సరే అనుకూలవంతంగా ఉండి కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణస కర్మాగారం, లాటరీల వల్ల, జూదం వల్ల ధనప్రాప్తి, విద్యార్థులకు లాభాలు, ఉద్యోగంలో కూడా శుభవార్త వినడం. అలాగే ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్ల వారికి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ నిపుణులకి మంచి లాభాలు. రైతన్నలకి శుభయోగం, పంట లాభం, మంచి పంట ఎదుగుదల బాగా కనపడుతోంది. తప్పకుండా మీకు అనుకూలమైన దిగుబడి ఉంటుంది. ఇక పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలు శుభయోగాలు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, రాజకీయ రంగంలోనూ, సినిమా రంగంలోనూ అనుకూలత, కళాకారుల, క్రీడల లాభాలు పొందుకోవడం. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి శుభయోగాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అనుకూలవంతమైన శుభస్థితి. ఈరోజంతా కూడా మీకు అనుకూలవంతమైన శుభయోగంగా చెప్పబడుతోంది. వీరికి 9 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారికి సాహసవంత నిర్ణయాలు, మంచి నిర్ణయాలు, వివాహ యోగ్యత, సంతాన ప్రాప్తి, ప్రయాణ లాభం, విదేశీయానం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, గొప్ప వ్యక్తులతో కలియక ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని వాళ్ళు తీసుకునే అవకాశం, వస్తువాహన సౌలభ్యం, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలోను, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశం, కుటుంబ సభ్యులతో అనుకూలవంతమైన శుభయోగాలు. వ్యాపారపరంగా అభివృద్ధి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణస కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, ఇవన్నీ కూడా చాలా అనుకూలవంతమైనటువంటి శుభయోగాలు ఉన్నాయి. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి అభివృద్ధి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు. రైతులకి మంచి పంట లాభం, పూలు, పళ్ళు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా అభివృద్ధి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలు కూడా మంచి లాభం. ఆధ్యాత్మిక, ఆనందకరమైన శుభయోగాలు. అలాగే ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ లాభాలు, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో కలిసి రావడం, కళాకారుల, క్రీడలకు లాభం, ఆరోగ్య అనుకూలత, ఆర్థిక సౌలభ్యాన్ని, ప్రాంగణ నియామకాల ఉద్యోగాన్ని, ప్రభుత్వ ఉద్యోగంలో అభివృద్ధిని, విద్యా పరిపూర్ణత పొందుకునే అవకాశాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తమ, కులవృత్తుల వారికి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి,
వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలవంతమైన శుభస్థితి, వాహనయోగం, గృహయోగం, ఆస్తి పంపకాల అనుకూలతలు, ఇలా అనేకమైనటువంటి శుభయోగాలు పొందుకొని అదృష్టంగా చెప్పబడుతోంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారికి వాక్చాతుర్యం, మంచి వ్యక్తులతో పరిచయం, శుభమైన నిర్ణయాలు తీసుకోవడం, వివాహ యోగ్యత, సంతాన ప్రాప్తి. ఈరోజు నక్షత్రం బాగుందా, మరి డెలివరీ చేసుకోవచ్చా అనేటువంటి వ్యక్తులు కూడా తిథి అమావాస్యను బట్టి కూడా మీకు తప్పకుండా అనుకూలవంతమైన శుభయోగాలు ఉన్నాయి. తప్పకుండా మీకు అనుకూలవంతమైన సంతాన ప్రాప్తి పొందుకోవచ్చు. అనుకూల దాంపత్య జీవనం, వ్యాపారపరంగా అభివృద్ధి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు, రైతులకి పంట లాభం, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, పత్తి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం పరిశ్రమల్లో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలో లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువులకు అభివృద్ధి, ఈవెంట్ మీద ముఖ్యంగా విదేశాలకు కూడా మంచి ఈవెంట్ జరిపే అవకాశాలు ఉన్నాయి. సోషల్ మీడియా, సాటిలైట్ల వారికి అనుకూలత, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభవంతమైన శుభస్థితి, విద్యార్థి లాభాలు, ఉద్యోగస్తులకి అనుకూలమైన ఉద్యోగ ప్రాప్తి, వాహన యోగము, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు అనుకూలత, సినిమా రంగంలో మంచి లాభాలు పొందుకోవడం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో లాభాలు, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ అభివృద్ధి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలో కూడా అనుకూలమైన శుభస్థితి. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి శుభయోగాలు, వృత్తిలో అభివృద్ధి, ఆరోగ్య లాభం, ఆనంద యోగం, ఐశ్వర్యాన్ని పొందుకోవడం, వాహన యోగము, అలాగే స్థిరమైనటువంటి ఆస్తిపాస్తులు కొనుగోలు అవకాశం, రావాల్సిన బాకీలు వసూలు చేసుకునే శుభయోగం. ఈ రోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారి ఫలితాలు అనుకూలంగానే ఉన్నాయి. అయితే ఈ మధ్య కొంతమంది కామెంట్స్లలో జయంతి గారు అనుకుంటా, వారు ఒక మెసేజ్ చేశారు నాకు. రోజు ఎన్నో సంవత్సరానికి ఇవే చెప్తున్నారు గురుగారు అన్నారు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, జాతకంలో గ్రహచారం అంటే ఈరోజు గ్రహచారం అనేది చంద్రుడు ఈరోజు లగ్నాన్ని బట్టి చూసేటువంటి ప్రయత్నం. దాంట్లో ప్రతి ఒక్కళ్ళకు కూడా రోజువారీ జరిగేటువంటి కార్యక్రమాలు ఇబ్బందిగా ఉన్నాయా, అనుకూలంగా ఉన్నాయా, కొన్నిసార్లు కొన్ని వ్యాపారాల్లో కొన్ని విషయాల్లో ఇబ్బంది ఉంటుంది, కొన్ని విషయాలు అనుకూలంగా ఉంటుంది. వాటిని విశ్లేషించి చెప్పగలిగేటువంటి స్థితి రోజువారీ ఫలితాలు. రోజువారీ ఫలితాలు ఏముంటాయి? ఉద్యోగం, సంతానం, వివాహం, మంచి మాట, చెడు ప్రవర్తన, లంచము, లేదా ఇంకేమైనటువంటి వ్యాపారము, ఇలాంటివి తప్ప ఇంకేముంటాయి? దాదాపుగా ఒక 12-13 సంబంధమైనటువంటి విషయాలు తప్ప కొత్త విషయాలు ఏముంటాయంటే, జన్మ జాతకంలో నాకు ఎటువైపు నుంచి సంబంధం వస్తుంది, నాకు ఎటువైపు ఉద్యోగం వస్తుంది, ఎటువంటి ఉద్యోగంలో రాణింపు ఉంటుంది, ఏ వైపున నేను ప్రయాణం చేస్తే మంచిది, అలాగే ఎటువంటి వ్యాపారం చేస్తే మంచిది అనేది జన్మ జాతకంలో చెప్పబడుతుంది. మరి ఆ విషయాన్ని కాకుండా గోచార ఫలితాలని నేను రోజు కంఠశుద్ధి అంటే కంఠాన్ని పోటుకుంటూ చెప్తున్నాను నేను, బాబు దీన్ని 50-60% వరకు మాత్రమే తీసుకోండి, జన్మజాతకంలో 90% ఫలితాలు ఉంటాయి అని చెప్తున్నాను. అయినా సరే ఎటువంటి కామెంట్స్ పెడుతున్నప్పుడు ఇబ్బందికరంగా ఉంటుంది. ఇప్పుడు మీకు రోజు ఏం పని చెప్పండి, రోజు బయటికి వెళ్తున్నారు, జాగ్రత్తగా వెళ్తామా, బండి తీస్తున్నారు, బండి జాగ్రత్తగా ఉంటుందా, ఉద్యోగంలో ఎలా ఉంటుంది, ఈ విషయాలకి అయితే చెప్పేది. రోజువారీ కార్యక్రమంలో ఒక 12 కార్యక్రమాలు మ్యాక్సిమం ఉంటాయి. దానికి మించినటువంటి ఏమైనా ఉంటే అది వ్యక్తిగత జాతకం అవుతుంది. ధర్మ సందేహాలు వేరు, మళ్ళీ ధర్మమైనటువంటి సందేహాలు అది వేరు. ఇతరత్ర పురాణాల గురించి వాటికి చెప్పేటువంటి విషయం, లేదా లక్ష్మీప్రదం కోసం, సంతానం కోసం మంత్రాలు, శ్లోకాలు, ఇది మళ్ళీ వేరు. బట్ ఇది కాకుండా ఇంకేం చెప్పాలో మీరు చెప్పితే దాన్ని నేను యాడ్ చేసుకొని అది కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈ విషయాన్ని ప్రేక్షకులు గమనించే ప్రయత్నాన్ని చేయాలి. ప్రస్తుతానికి ఈ రాశి వారికి ధన, ధాన్య, విద్య, ఉద్యోగ, వ్యాపార లాభం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి లాభం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమల్లో లాభాలు, కళాకారుల, క్రీడగా అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి లాభాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి మంచి ఈవెంట్స్ లభించే అవకాశం, మాట తీరుతోనే అందరిని ఆకట్టుకోగలగడం, అంటే జరిగినటువంటి పొరపాటుని సరిదిద్దుకునే ప్రయత్నం. ఒకవేళ మీకన్నా తక్కువ స్థాయి వాళ్ళున్నా, చిన్నవాళ్ళైనా మీరు తప్పకుండా వాళ్ళని క్షమాపణ అడగగలిగేటువంటి ఒక మంచి పద్ధతిని వాళ్ళ పెంపొందించుకుంటారు. దానివల్ల మీకు సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతులు, ధనయోగం, వ్యాపార లాభం, భాగస్వామి వ్యాపారతో అనుకూలత, కుటుంబ సఖ్యత, ఆస్తి పంపకాల అనుకూలత, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారం, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి,
సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో అభివృద్ధి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి లాభాలు, లాటరీల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి పొందుకోవడం, ఆకస్మిక ధనప్రాప్తి పొందుకోవడం, ధైర్యము, స్థైర్యవంతమైన జీవనం, ఆగిపోయిన పనులు పునఃప్రారంభమవడం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ వ్యాపారంలో అభివృద్ధి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి జ్యోతిష్య పండుగ లాభాలు, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణేజెంట్లకు అభివృద్ధి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం లాభాలు, వాహన యోగం, శుభకరమైనటువంటి గృహ లాభాన్ని పొందుకోవడం, శుభకరమైన చర్చలు చేయడం, వివాహ యోగ్యత, ఇలా అనేకమైనటువంటి శుభయోగాలు పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు. ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారికి సానుకూలవంతమైన ఫలితాలు ఉన్నప్పటికీ కూడా తొందరపాటుతనంతో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం. ముఖ్యంగా ఉద్యోగస్తులకి సెలవని చెప్పేసి అనవసర వ్యక్తులతో ఈ ఉద్యోగ సంబంధమైన రహస్యాన్ని బయటపెట్టే ప్రయత్నం చేయకండి. అది కొద్దిగా మీకు ఇబ్బంది కలిగించవచ్చు. అలాగే అనవసరంగా ఎక్కడో హోటల్లో కూర్చొని లంచం తీసుకుందాం అనేటువంటి ప్రయత్నం చేయకండి. ఆ లంచం అనేది మీకు ఇబ్బంది కలిగించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కానీ ఉద్యోగంలో అభివృద్ధి ఉంది, ఉద్యోగంలో లాభాలు ఉన్నాయి, ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం, ప్రాంగణ నియామకాలు ఉద్యోగాన్ని పొందుకోవడం, బెంచ్ మీద ఉద్యోగం ప్రాజెక్టు వెళ్ళడం, ఇవి కూడా మన బాగా ఉన్నాయి. సోదరుల మధ్య కాస్త ఇబ్బందికర వాతావరణం, కానీ మిత్రుల వల్ల కుటుంబ అనుకూలత పొందుకోవడం. విద్యార్థులకి పోటీ పరీక్షల్లో మాత్రం ఇబ్బంది కలిగే అవకాశం. ఎక్కడికి పరీక్షలు ఏమైనా ఉంటే లేదా ప్రమోషన్ కోసం రాస్తున్న పరీక్షల్లో విజయం ఖాయం. బట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, ఇవన్నిటికీ మీరు ముందుగానే ఒక గంట ముందు పరీక్ష కేంద్రం దగ్గర ఉండాలి. అలాగే ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ బాగా ఉండాలి. మనం ఎగ్జామ్కి వెళ్దాం చెప్పేసి ఫ్రెండ్ బండి వెళ్దాం, బండి 120 కొట్టు, 140 చెప్పేయించు, పక్కన ఉన్నటువంటి ఆడపిల్లని ఏడిపించుకుని వెళ్దాం, పక్కోడు ముందర మనం కొట్టుకుంటూ వెళ్ళిపోదాం అంటే మీ విద్యలో అది కాస్త ఇబ్బంది కలిగే అవకాశం. ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఉండదు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. లేనిపోని అనవసరపు ఇబ్బందులు తెచ్చుకోకూడదు. కాబట్టి విద్యలో రాణింపు ఉంది కదా, దాన్ని స్వీకరించే ప్రయత్నం చేయండి. అలాగే అనవసరమైనటువంటి వ్యక్తులకి డబ్బు కనుక మీరు అప్పుగా ఇస్తే తిరిగి వచ్చే అవకాశం లేదు. మీరు అప్పుగా తీసుకోకండి, అప్పుగా ఇవ్వకండి. డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇతరులకు రావాల్సిన డబ్బు మీకు వస్తుంది, అంటే మీకు రావాల్సిన డబ్బు మీ చేతికి అందే అవకాశాలు. వృత్తి ఉద్యోగాల లాభాలు, లాటరీ లెవెల్ జూదం వల్ల కాస్త ఇబ్బంది ఉంటుంది, అందులో పెట్టుబడి పెట్టే ప్రయత్నం చేయకండి, మంచిది కాదు. ఆరోగ్యం చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. కొత్త వ్యాపార ప్రారంభం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు అనుకూలత, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణేజెంట్లకు మాత్రం 1-3 సార్లు తిరగాల్సి వస్తుంది. అంటే కస్టమర్ మిమ్మల్ని ఉదయం రమ్మంటాడు, మధ్యాహ్నం రమ్మంటాడు, సాయంత్రం రమ్మంటాడు, వెళ్ళండి, పర్వాలేదు, ఓపికగా వెళ్ళండి, మీ యొక్క కార్యం సుసంపన్నమవుతుంది, అందులో ఇబ్బంది లేదు. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితుల లాభాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో లాభాలు బలంగా ఉన్నాయి. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ విపదాలకి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి లాభాలు పొందుకోవచ్చు. ఆనందయోగం, రోగనాశనం, రుణ విమోచనం, వ్యాపార లాభం, విదేశీయానం, ప్రయాణ లాభం, ఇవన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి. తప్పకుండా కొన్ని విషయాల్లో చాలా అనుకూలతని, కొన్ని విషయాల్లో వ్యతిరేకత కనబడుతుంది. కాబట్టి భగవన్నామస్మరణ తప్పనిసరిగా ఈరోజు మీరు ప్రత్యక్ష సూర్యనారాయణ మూర్తిని ఆరాధన చేయడం, సూర్యాష్టోత్తరం చదువుకోవడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. ఈ రాశి వారికి ఉదయం 10 గంటల నుంచి 11 వరకు శుభ సమయంగా చెప్పబడుతుంది. ఏదైనా ముఖ్యమైన కార్యక్రమాలు ఉంటే ఉదయం 10 to 11 ఏర్పాటు చేసుకుంటే మీకు చాలా మంచిదని చెప్పబడుతోంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యారాశి వారికి అదృష్టయోగము, ధన, ధాన్య, విద్య, ఉద్యోగ, వ్యాపార లాభం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలు అద్భుతం, లాటరీల వల్ల జూదం వల్ల కూడా మంచి ధన ప్రాప్తి పొందుకోవడం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల తెల్ల వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలు లాభాలు, పెట్రోలియం, బేకరీ వినోదాలకి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి అనుకూలత, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో శుభయోగాలు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కలిసి రావడం, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో అభివృద్ధి, రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు గురించి లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి అనుకూలత, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోనూ అభివృద్ధి పొందుకోవచ్చు. నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలో కూడా మంచి లాభాలు, రాజకీయ రంగంలో అభివృద్ధి, కళాకారుల క్రీడకు లాభాలు, సినిమా రంగంలో కూడా మంచి నిర్ణయాలు తీసుకునే అవకాశం, మీ చిత్రం విడుదలైన తర్వాత ఈరోజు మీకు మంచి లాభాలు వచ్చే అవకాశం కూడా కనపడుతుంది. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమల్లో అనుకూలవంతమైన శుభ ధన, ధాన్య ప్రాప్తి. తప్పకుండా మీరు అనుకున్నటువంటి కార్యసిద్ధి పొందుకోవచ్చును. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వంలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. జ్యోతిష్య పండితులకు మంచి గౌరవాన్ని, ఆనందాన్ని పొందుకునే అవకాశం. ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా
శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారికి కూడా తప్పనిసరిగా ఒక ఊహించినటువంటి శుభయోగము, బంధుమిత్రుల వల్ల ఆర్థిక లాభము, మీ అవసరార్థం ధనము పొందడం, అప్పుల బాధ నుంచి కానీ ఏదైనా రుణ విముక్తులయ్యే అవకాశం కనపడుతోంది. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి ఉంటుంది. వివాహ సంబంధ చర్చల్లో కానీ ఇతరత్ర ఏదైనా విదేశాలు వెళ్లే నిమిత్త ప్రయత్నాలు కానీ అనుకూలంగా ఉంటున్నాయి. లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి, శుభవార్త వింటారు, సంతాన వార్త వినవచ్చు, అన్యోన్య దాంపత్య జీవనం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసగరం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంతో, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలు, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్ల వారికి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలోను మంచి అవకాశాలు. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి లాభం. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ వ్యాపారంలో కూడా లాభాలు. ఎల్ఐసి, మెడికల్, గృహిణి ఏజెంట్లకి అభివృద్ధి పొందుకునే అదృష్ట యోగం. వస్తువాహన సౌలభ్యం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకు అనుకూలత. విదేశాలు కూడా సుస్థిరమైనటువంటి శుభస్థానాన్ని పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారికి చాలా ప్రశాంతమైనటువంటి జీవనం. అంటే తప్పులు తెలుసుకోవడం, పశ్చాత్తాపడడం, ఇతరుల నుంచి గౌరవాన్ని పొందుకోవడం, 10 మందిలో ఉన్నతంగా ప్రవర్తించడం, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, స్థిరాస్తుల అమ్మకాలు, ఆస్తి పంపకాలు లాభాన్ని కలిగిస్తాయి. కోర్టు వివాదాలు, కోర్టు బయట సమస్య పరిష్కారమయ్యే అవకాశం. తప్పకుండా మీకు అనుకున్నటువంటి ఆర్థిక ప్రయోజనం, మిత్రుల వల్ల, సోదరుల వల్ల మంచి శుభయోగాన్ని పొందుకుంటారు. గొప్ప వ్యక్తులతో పరిచయం కూడా లాభాన్ని కలిగిస్తుంది. కొత్త వ్యాపార ప్రారంభం కూడా ఉంటుంది. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసేవారికి, పెట్రోలియం, బేకరీ వినోదాలకి లాభం. మత్స్యకారులకి, మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లేవారికి, రైతులకి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలు కూడా మంచి లాభాలు ఉన్నాయి. ఆధ్యాత్మిక చింతన, యజ్ఞయాగాది క్రతువు నిర్వహించే అవకాశం. మాతాపితుల సౌఖ్యం, ఆనందకరమైనటువంటి విదేశీయానం, తీర్థయాత్ర సేవనం, అలాగే కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఆటోమొబైల్, ఎలక్ట్రిక్ వ్యాపారంలోను, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల వ్యాపారంలోను, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి శుభయోగాలు. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి కలిసి వచ్చే అవకాశం. వాహన యోగం. ఎల్ఐసి, మెడికల్, గృహిణి ఏజెంట్లకి లాభాలు పొందుకోవడం. తప్పకుండా మీరు అనుకున్నటువంటి వృత్తి, విద్యా, ఉద్యోగ వ్యాపారంలో అభివృద్ధి పొందుకునే శుభయోగాలు. ఈరోజు మీకు బాగా కలిసి వచ్చే అవకాశాలు. తప్పకుండా మీరు అనుకునేది సాధించే శుభతరుణం. అది మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. తొందరపాటుతనము కూడదు. ఎవరికి కూడా డబ్బులు కానీ, మీ వస్తువులు కానీ అనవసరంగా అరువుగా ఇవ్వకండి. అలాగే స్త్రీమూర్తులు, మనం కిచెన్లో మనం గ్యాస్ సిలిండర్ గురించి పెడుతున్నప్పుడు కానీ, వెలిగిస్తున్నప్పుడు కానీ, ఒకటి లైట్స్, పొద్దున్న లేవగానే లైట్స్ వేస్తున్నప్పుడు వంటగదిలో జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే కొద్దిగా స్వల్పపాటి అగ్ని ప్రమాదం సంభవించే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త పడే ప్రయత్నం చేయండి. అలాగే ధనయోగం ఉంది, వస్తులాభం ఉంది, వాహన యోగం ఉంది, విద్యాలాభం ఉంది. అయితే విద్యలో కూడా అకాడమిక్ పరీక్షలో కన్నా కాంపిటేటివ్ పరీక్షల లాభాన్ని కలిగిస్తాయి. అకాడమిక్ పరీక్షలు వేళ సెలవు కాబట్టి ఉండకపోవచ్చు, కానీ ప్రాంగణ నియామకాలు ఉద్యోగం కోసం కానీ, ఉద్యోగార్థులకి జరగబోయేటువంటి ప్రభుత్వ పరీక్షలు, ప్రమోషన్ పరీక్షలు కానీ, ఇవి మీకు కాస్త ఇబ్బంది కలిగిస్తాయి. జాగ్రత్త. ఎందుకంటే ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ లేకపోవడం, ఇతరుల మీద ఆధారపడడం, నాకు 45 ఏళ్ళు వచ్చే, 50 ఏళ్ళు వచ్చే, స్వామి నాకేం తెలుస్తుంది కాబట్టి పక్కోడిని పిల్లవాడిని పెట్టి రాపించడం, లేదా మాస్ కాపింగ్ పాల్పడడం, ఇవన్నీ మీకు పేపర్లో వచ్చేసి మీ పరీక్ష రద్దు అయిపోయి మళ్ళీ ప్రమోషన్ ఆగిపోయి గందరగోళం అవుతుంది. కనుక ఈ యొక్క ఉద్యోగస్తులు జాగ్రత్తగా ఉండండి. కానీ మిగతా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఖచ్చితమైన విజయం ప్రాప్తించుకో. రైతన్నలకి మంచి పంట లాభాలు ఉన్నాయి, పూలు పలుకు లాభాలు ఉన్నాయి. అయితే మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి లాంటి టోకు వ్యాపారం చేసే వారికి మాత్రం తూనికలు, కొలతల శాఖ వారి నుంచి ప్రమాదం జరిగే అవకాశం. అంటే వారు మిమ్మల్ని పట్టుకుంటారు, మీరు చేసిన తప్పనికి పట్టుబడడం ఖాయం. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. విదేశాలకు వెళ్ళే నిమిత్తం మీ సొంత ప్రయత్నం మంచిది. కన్సల్టెన్సీ మీద ఆధారపడితే నష్టాన్ని పొందుకుంటారు. మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినే అవకాశం. కళాకారుల, క్రీడకు లాభం ఉంది. సినిమా ప్రపంచంలో వ్యాపార నష్టం ఉంది. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలో కూడా నష్టము. మత్స్యకారులు కూడా సముద్రంలోకి వెళ్ళకూడదు. రొయ్యలు, చేపలు చెల్లే వారికి ఇబ్బందికర వాతావరణం. రైతన్నలకి పర్వాలేదు. అలాగే చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినోదాలకి ఈ వస్త్ర సంబంధమైనటువంటి వ్యాపార నష్టము, లేదా ప్రభుత్వం నుంచి ఏదైనా సహకారం అందుతుందేమన్నటువంటి వ్యక్తులకి మాత్రం ప్రభుత్వం వారు మీకు ఏమీ, చేనేత కార్మికులకి ప్రభుత్వం వారు చేసేది ఏమీ లేదు.
ఎన్ని ప్రభుత్వాలు మారినా సరే కేవలం పవర్ లూమ్స్ మీద ఇంత, లేకపోతే చేత్తో చేసేటువంటి పనికి ఇంత అని చెప్పేసి జీవోలు పాస్ అవుతాయి తప్ప మీ చేతికి అందేటువంటి అవకాశం ఉండదు. ఒక సినిమాలో చూపిస్తారు మనకి, ఒక రాజుగారు ఒక పెద్ద ఐస్ గడ్డ ఇస్తే ఐస్ గడ్డని ఇంకోళ్ళకి ఇచ్చి, అక్కడి నుంచి ఇంకోళ్ళకి ఇచ్చి, ఇంకోళ్ళకి లాస్ట్కి వచ్చరికి ఆ చేనేత కార్మికుడికో రైతుకో ఒకసారికి నీటి చుక్క కూడా మిగలదు. కాబట్టి ఇలా మనకి జరుగుతూ ఉంటుంది. కాబట్టి మీకు సొంతంగానే, అందుకే ప్రభుత్వం మీద ఆధారపడేటువంటి ప్రయత్నాన్ని చేయకూడదు. సొంతంగా మనం చేయగలిగేటువంటి శక్తి సామర్థ్యాన్ని నిరూపించుకోవాలి. మనం ప్రభుత్వానికి ముష్టి వేసేటువంటి స్థాయికి రావాలని చెప్తాను, రైతులు కానీ చేనేత కార్మికులు కానీ. ఎందుకంటే మనం నమ్ముకున్నటువంటి వృత్తి మనల్ని ఉన్నత స్థితి తీసుకెళ్తుంది. కాబట్టి ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ఖద్దరుని మాత్రం ఎక్కువ వాడే ప్రయత్నం చేయడానికి మనం ప్రజలకు చెప్తే, ఆ యొక్క చేనేత వస్త్రకారులు కూడా మంచి మంచి రకరకాల వస్త్రాలు తయారు చేయగలిగితే, ఈ గార్మెంట్స్ లాంటివి, గార్మెంట్స్ అంటారు కదా, ప్రైవేట్ వాళ్ళు చేసేటువంటి జీన్ ప్యాంట్స్ ఇవన్నీ కూడా కొత్తగా తయారు చేయగలిగితే, అగ్గిపెట్టెలో చీర పెట్టగలిగినటువంటి నేత కార్మికుడు కొత్త డిజైన్ తయారు చేయలేకపోతారు. ఆలోచించండి. కాబట్టి వాళ్ళు మీకు పోటీ కాదు, మీరు వాళ్ళకి పోటీగా ఉంటారు. ఆలోచించండి చేనేత కార్మికులు, తప్పకుండా మీకు అనుకూలవంతమైనటువంటి శుభయోగం ఉంటుంది. కానీ ప్రభుత్వాన్ని సహకారం మాత్రం ఈరోజు ఎక్స్పెక్ట్ చేయకండి, వచ్చే అవకాశాలు కష్టం. సరే, ఏదేమైనా సరే కళాకారుల క్రీడ అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. ఈవెంట్ మేనేజ్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో కాస్త అనుకూల శుభయోగాలు ఉన్నాయి. ఈవెంట్ మేనేజ్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో నష్టాలు ఎక్కువగా ఉన్నాయి, జాగ్రత్త. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారంలో పర్వాలేదు. కానీ ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో కార్మిక సోదరులకి ప్రమాదం జరిగే అవకాశం, అగ్ని ప్రమాదం జరిగే అవకాశం ఉంది, జాగ్రత్తగా ఉండండి. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో లాభాలు ఉన్నాయి. ఎందుకంటే ఫుడ్ పదార్థాల మీద, అంటే తినేటువంటి పదార్థాలపైన, ఇంకా మద్యపానం 30 పువ్వులు 60 కాయలు ఎప్పుడు చెప్తూనే ఉంటాను నేను. అది ఎప్పుడు, అది కరోనా రాని, లేకపోతే ఇంక ప్రపంచం మునిపోని, అది టైటానిక్ షిప్లో కూడా చూపిస్తుంటాడు. అక్కడ పడవ మునిపోతున్నా సరే వీడు మందు కొడుతూనే ఉంటాడు. అలాంటి వాళ్ళు ఉంటారు. కాబట్టి మందు అనేది ఒక రకమైనటువంటి భార్య కన్నా, భావోద్వేగాల కన్నా, తన ప్రాణం కన్నా మిన్నగా చూసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి అది 30 పువ్వులు 60 కాయలు ఏంటి, 300 పువ్వులు 600 కాయలుగా అది విరసిల్తూనే ఉంటుంది. ఆ విషయం పక్క పెట్టండి. ఏదేమైనా సరే కొంత ఈ రాశి వారికి కొన్ని విషయాలు తీవ్రమైన నష్టం కనబడుతుంది. వ్యాపార పరంగా, ఉద్యోగపరంగా, ముఖ్యంగా విద్యాలయ వ్యాపారం చేసే వారికి నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ వ్యాపారంలో కూడా నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. కాకపోతే చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోనూ మంచి అనుకూలత, లాటరీ లెవెల్ జూదం వల్ల కొంతవరకు లాభాలు పొందుకునే అవకాశం కనబడుతోంది. పెద్దల మాట వినండి, పెద్దలు చెప్పినట్టు వినడం వల్ల ప్రయోజనం ఉంటుంది. వివాహ సంబంధ విషయాలు చర్చిస్తున్నప్పుడు పిల్లలు మాట్లాడకపోవడం మంచిది. పెద్దవాళ్ళు నిర్ణయం తీసుకుంటారు, దాన్ని మీకు అనుకూల నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఆ విషయంలో కాస్త మీరు మౌనంగా ఉండే ప్రయత్నం చేయండి. ఇక వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తులు, వారి జ్యోతిష పండితులు మౌనమే సదా శ్రేష్టం. ఎల్ఐసి మెడికల్ గురి మేనేజెంట్లకి 1కి 10 సార్లు వాళ్ళ ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఏదైనా సరే ఈరోజు కాస్త జాగ్రత్తగా పాటిస్తూ ముందడుగు వేసే ప్రయత్నం చేయండి. భగవద్గీత పారాయణ 6, 7, 8 ఈ 3 అధ్యాయాలు చదవండి. తప్పకుండా మీకు అనుకూలవంతమైన శుభయోగాలు పొందుకుంటారు. వీరికి ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు శుభ సమయంగా చెప్పబడుతోంది. 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారికి చాలా అనుకూలవంతమైన ఫలితాలు. ధన, ధాన్య, గృహయోగము, స్థలయోగము, అలాగే విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవడం. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు. కళాకారుల క్రీడా అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి ముఖ్యంగా ఉన్నత స్థాన ప్రయోజనం, అంటే విదేశాలు కూడా ఈవెంట్స్ చేయగలిగే అవకాశం. కళాకారుల క్రీడాకారులకి లాభాలు, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి శుభయోగాలు, రాజకీయ నాయకులకి అనుకూలత. కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినవచ్చు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారంలోను, ఎల్ఐసి మెడికల్ గృహ మేనేజెంట్లకు అభివృద్ధి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, అలాగే ఎల్ఐసి మెడికల్ గృహ మేనేజెంట్లకు కూడా లాభాలు పొందుకునే అవకాశం. ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా ఉంటుంది. నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాపారం లాభాలు, రైతులందరికీ శుభయోగం. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి కూడా మంచి కలిసి వచ్చే అవకాశాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి శుభయోగం. ఇంట్లో ఏదైనా శుభవార్త శ్రవణం, శుభకార్యాచరణ, సంతాన శుభవార్తలు వినే అవకాశం, ఇలా అనేకమైనటువంటి శుభయోగుల పరంపర కొనసాగుతుంది. మీరు అనుకున్నటువంటి నిర్ణయాలు తీసుకోగలిగే అవకాశం, మీ నిర్ణయాల్లో పటిష్టమైనటువంటి ఆనందాన్ని, ఆర్థిక వ్యవహారాల్ని, విద్యాభివృద్ధిని, ఉద్యోగ ప్రాప్తిని పొందుకోగలిగే అవకాశం. ప్రయాణ లాభం, విదేశాల్లో కూడా సుస్థిర స్థానం పొందుకునే అదృష్టయోగం. ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారికి
ధైర్యే సాహసే లక్ష్మి. ఈరోజు ఈ యొక్క సూత్రం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. మీ ధైర్యమే మీకు ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని, విద్యాలాభాన్ని, ఉద్యోగ లాభాన్ని, శత్రునాశనాన్ని, మిత్రలాభాన్ని కలిగించగలిగే అవకాశం. మీ నిర్ణయం చాలా మంచి నిర్ణయాన్ని తీసుకోవడం, దానివల్ల బంధు మిత్రులతో, సోదరులతో, సోదరిమణులతో అనుకూలవంతమైన బాంధవ్యాలు. వాహన యోగం, డ్రైవర్లకి పెయింటర్లకు కలిసి వచ్చే అవకాశం. ఎల్ఐసి, మెడికల్, గురిమడి జంటకి శుభయోగాలు. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి కొత్త కాంట్రాక్ట్ రావడం. రైతన్నలకి పంట లాభం, పూలు పళ్ళు కూడా పండించే లాభాలు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువులకు అభివృద్ధి. సినిమా రంగంలో కూడా మంచి అభివృద్ధి పొందుకోవచ్చును. కళాకారుల, క్రీడాకారులకు లాభాలు పొందిన అవకాశాలు. రాజకీయ రంగంలో కూడా అభివృద్ధి. మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమల లాభాలు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలోను, ఈవెంట్ మేనేజ్ వారికి, బోర్బాల్తో వారికి, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, అలాగే సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలో లాభాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు కూడా మంచి లాభాలు పొందిన అవకాశం. వస్తులాభం, వాహన యోగం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, శుభకార్యాచరణ, వృత్తి ఉద్యోగాదుల్లో లాభాలు. విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకుని అదృష్టయోగం, ప్రయాణ లాభం పొందుకుంటారు. తప్పకుండా ఈరోజు మీకు అత్యంత అనుకూలవంతమైన శుభదినంగా చెప్పవచ్చు. వీరికి 3, 6 అంకెలను అదృష్ట అంకెలను చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారికి చెప్పిన ప్రతి మాట వినడం వల్ల ప్రయోజనం లేదు. మా పెద్దవాళ్ళు చెప్పారు, ఒక్కోసారి మూఢనమ్మకంతో ఇవాళ మీరు నష్టాన్ని పొందుకుంటారు. అవతల వాళ్ళు చెప్పినటువంటి వ్యక్తి ఎటువంటి స్థాయిలో ఉన్నాడు? వినదగునెవ్వరు చెప్పిన వినినంతన వేగిర పడకన్. ఆ చెప్పే వ్యక్తికి అర్హత ఉందా? ఆ వ్యక్తి ఏం చెప్తున్నాడు? మిమ్మల్ని ఏ మార్చే ప్రయత్నంలో ఉన్నాడా? మిమ్మల్ని మంచి చేసే ప్రయత్నం ఉన్నాడో? ముందు దాన్ని తెలుసుకోండి, ప్రయత్నం చేయండి. ఆ వ్యక్తి గురించి ఆలోచించండి. భావోద్వేగానికి గురయ్యేటువంటి ప్రయత్నం చేయకూడదు. ఎందుకంటే ఇవాళ చెప్పుడు మాట వినడం వల్ల మీరు నష్టపోయే ప్రమాదం కనపడుతుంది. అలాని పెద్దవాళ్ళు చెప్పిన మాట ఖచ్చితంగా వినాలి. తల్లి, తండ్రి, భార్య, భర్త, సోదరులు చెప్పిన మాటలు విని అవి మన మాటలకి, వారు చెప్పేటువంటి మాటలకి, సూచనలకి మనకి అనుకూలత ఉంటుంది, ఫలితాలు బలంగా ఉంటాయి. కానీ పక్కవాడోడు చెప్పిన మాటలు విని మన కుటుంబాన్ని భ్రష్టు పట్టించుకునే ప్రయత్నం చేయకండి. ప్రేమ కలాపాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి, జాగ్రత్తగా ఉండండి. బట్ లాటరీలకి, జూదానికి కూడా కాస్త దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. ప్రభుత్వ ఉద్యోగార్థులకు ఏవైనా పరీక్షలు ఉన్నా, ఏవైనా లేదా ఇంటర్వ్యూ లాంటివి ఉన్నా తప్పకుండా అందులో విజయం. ఉద్యోగంలో అభివృద్ధి, విద్యలో రాణింపు ఉంటుంది. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో లాభాలు ఉన్నాయి. రైతన్నలకి చాలా మంచి అనుకూలత. పూలు పళ్ళు, కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణా, అలాగే మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఇలా అన్ని రకాల వ్యాపార లాభాలు ఉన్నాయి. బొటిక్స్, బ్యూటీ పార్లర్ వ్యాపారంలో ముఖ్యంగా మంచి లాభాలు. భాగస్వామ్య వ్యాపారంతో అనుకూలత. సినిమా రంగంలో వ్యాపార నష్టం. రాజకీయ రంగంలో కూడా అవమానాలు ఎక్కువగా ఉంటాయి. కళాకారుల, క్రీడాకారులకి మంచి లాభాలు ఉన్నాయి. తప్పకుండా మీరు క్రీడల్లో రాణింపు ఉంటుంది. ఈ రాశి వారికి మనం జరుగుతున్నటువంటి క్రీడల్లో, ఒలింపిక్ క్రీడల్లో ఎటువైనా సరే తప్పకుండా మంచి విజయాన్ని సాధించే అవకాశం ఈ రాశి వారికి కనబడుతోంది. ఇక ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో మధ్యస్థమైనటువంటి ఫలితాలు కనబడుతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ జాగ్రత్త. సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి అపమానాలు, ఆర్థిక నష్టాలు తప్పకపోవచ్చు. జాగ్రత్త. ఓటీపీల ద్వారా సీనియర్ సిటిజన్స్ మోసపోయే అవకాశం. మహిళా మండలు కాస్త మీరు బయట ఒంటరిగా వెళ్ళే ప్రయత్నాన్ని చేయకండి. మీ పిల్లల్ని కూడా సాయంత్రం పూట బయటికి పంపకండి, మంచిది కాదు. ఆడపిల్లల్ని అసలు పంపకండి, మగవాడిని కూడా పంపకూడదు. వాడు పబ్బుకి వెళ్ళి ఏ అమ్మాయిని తప్పుడుగా ప్రవర్తిస్తున్నాడో. కాబట్టి ఈ పబ్ కల్చర్ అనేది పెద్ద పెద్ద వాళ్ళు ఏదో అనుకుంటున్నారు, మాకు 100 కోట్లు ఉన్నాయి కాబట్టి మాకు పర్వాలేదు, ₹1 ఎస్ఐ పడేస్తాం, ₹1 ఎస్పీకి పడేస్తాం. ఇది కాదండి. ₹1 మా దగ్గర ఉన్నాయి, ఎస్పీకి ఇస్తాం, సిఐకి ఇస్తాం అనేటువంటి మాట వల్ల వాళ్ళు కలిసి సరిపోదండి. కాబట్టి మన ఇంట్లో మగపిల్లవాడు కానీ, ఆడపిల్లలు కానీ అటువంటి పబ్ కల్చర్కి దూరంగా ఉంచకపోతే వాళ్ళు కన్న తల్లిదండ్రుల మీద కూడా అఘాయిత్యం చేసే అవకాశం ఉంటుంది. కనుక వాటికి దూరంగా ఉంచే ప్రయత్నాన్ని ఖచ్చితంగా చేయాల్సిందే. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఏదేమైనా ఈరోజు మీకు కాస్త జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంటుంది. కనుక మీరు తప్పనిసరిగా ఈరోజు మీరు భగవద్గీత పారాయణం 7, 8, 9 అధ్యాయాలు తప్పకుండా చదవడం, 5, 7 అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా ఉదయం 6:48 నుంచి 8:12 మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.